దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మరి ఒకసారి ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభువా ఈ ఆన్లైన్ ద్వారా నా తండ్రి గడిచినటువంటి దినములన్నిటిలో ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి నీ రెండంచుల వాడిగల ఖడ్గం వంటి వాక్యము ప్రభువా ప్రతి హృదయంలో దూరి ఫలింపచేయమని నాయన వాక్యము వినిపింపనైనటువంటి నీ దీన దాసుని నీ రెక్కల చాటున మరుగుపరిచి ప్రభువా నీవే పూరగా నోటికి తోడుగా ఉండి నీ వాక్యమును నాయన అందింపచేయమని ప్రతి ఒక్కరి హృదయములను తెరవమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువా యేసు శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 12వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమారా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా. నా అంతరంగములో వసించును సమస్తమా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రోత, యవ్వనం వై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతృష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 84వ కీర్తన 5వ వచనమును చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సామ్యుయల్ జేసన్ చదివి వినిపిస్తాడు. 84వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం 84వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం చెప్పనంటున్న ప్రభా, మీరే నా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభా, మీ దృష్టికి అంగీకారంలాగున సహాయం చేయమని నా శక్తి గల యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని మనము తీసుకుంటే మన గతము, దేవుడు చేసినటువంటి మేలులు, మన గతములో మనము ఏ విధంగా మన పాత జీవితము ఉంటుంది, ఏ విధంగా మనం ఈ లోకంలో దేవుడు ఏ విధంగా మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు మన జీవితంలో దేవుడు చేసి, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్గంలో మనం జీవించినప్పుడు మన ఎదుగుదలకు ఆయన మార్గము మనకు తోడ్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మార్గంలో, మన కుటుంబం, మనము దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు మన వెనక జీవితాన్ని మనము తీసుకున్నట్లయితే దేవుడు ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి నిన్ను దేవుడు విజయపదంగా నిన్ను నడిపించిన దేవుడు మన దేవుడు. మనము పాత నిబంధనలో సంఖ్యాకాండము 34-35 వచనంలో గమనించినట్లయితే, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించి వారిని పాలు తేనెలే ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. వారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వాటన్నిటి గుండా దేవుడు వారిని విడిపించి వారికి విజయాన్ని ఇస్తూ దేవుడు నడిపించడం జరిగింది. వాళ్ళు ఆ బానిసత్వం నుంచి వెళ్ళేటప్పుడు దాహంగా ఉన్నారు, దేవుడు వారి దాహంను తీర్చాడు. ఆకలిగా ఉన్నారు, దేవుడు వారికి మన్నాను కురిపించాడు. సముద్రాలు, నదులు అడ్డం వచ్చాయి, వాటి గుండా దేవుడు ఆరిన నేల గుండా వారిని నడిపించడం జరిగింది. ఎంతోమంది అమాలేకీయుల ద్వారా యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి నడిపించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా బానిసత్వం నుంచి విడిపించి వారి అడుగున, వారి మార్గమంతట్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ఏ విధంగా దేవుడు విజయాన్ని ఇచ్చి వారి జీవితంలో నడిపించాడో, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంని చూసుకుంటే కూడా దేవుడు ఎన్నో విజయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు వచ్చినా కానీ వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తూ ఈ లోకంలో మనల్ని నడిపించడం జరుగుతుంది. కాబట్టి దేవుని మనము ఈ లోకంలో మనము నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి మనం ఏం చేయాలంటే, ఈ విజయాలు మనకు దక్కాలి. ఆయన మార్గంలో మనము నడుస్తున్నప్పుడు మనం ఎదుగుదల చెందాలి. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మనము జీవించాలి. 119వ కీర్తన 105వ వచనం గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ఎత్తిపట్టుకొని ఈ లోకంలో నడుస్తామో మనకు ఏముంటుందండి, నా పాదములకు దీపము, మన పాదములకు దీపముగా ఉంటుంది, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యములు మనము గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు, మనము చీకటిలో, ఈ లోకం అనేటువంటి చీకటిలో మనము నడుస్తున్నప్పుడు దేవుని వెలుగు, దేవుని వాక్యము మనము ఈ లోకంలో తొట్టిల్లిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకంలో బాధలకు లోనవ్వకుండా, ఈ లోకంలో అపజయాలకు గురి కాకుండా ఆ దేవుని వాక్యం అనే వెలుగు మనల్ని నడిపిస్తుంది. అందుకోసమే నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవకు వెలుగుగాను ఉన్నదని సెలవిస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తామో, దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఏ విధంగా విడిపించినాడో,
సమస్యల నుంచి ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో, బాధల నుంచి ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చినాడో, మన జీవితంలో కూడా దేవుని వాక్యం అనే వెలుగు మనకొచ్చిన సమస్యల నుంచి మనల్ని విముక్తులు చేసి, మనకొచ్చిన సమస్యల నుంచి మనకు విజయాన్ని ఇచ్చి దేవుని బాటలో మనల్ని నడిపించగలుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క మార్గంలో మనము నడుస్తున్నట్లయితే మనకు దేవుని వాక్యము మనకు దీపంగాను, మన త్రోవకు వెలుగుగాను ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదలకు దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. మనల్ని ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈనాడు మనం దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా, లేకపోతే ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా, చిన్న బాధలు వచ్చినా దేవుని మార్గం నుంచి మనము తప్పిపోతున్నామా? ఇశ్రాయేల్ జనాంగం అయితే దాహం ఉన్నప్పుడు దేవుడు వారి దాహార్తిని తీర్చాడు, ఎందుకంటే దేవుని మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి మనం కూడా అంతే, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనలను దేవుడు ఆశీర్వాదకరమైన బాటలో దేవుడు నడిపిస్తున్నాడు. అందుకోసమే మనం కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. నీవు ఆయన బాటలో నడుస్తున్నప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకొని ఆయన దేవుని బాటలో నడిపిస్తాడు. సమస్య వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకొని ఆయన బాటలో నడిపిస్తాడు. చిన్నప్పుడు మా ఇంట్లో, మా తాత వాళ్ళ ఇంట్లో ఒక బొమ్మ ఉండేది, ఒక ఫోటో ఫ్రేమ్ ఉండేది. ఆ ఫ్రేమ్లో మొదటగా 4 అడుగులు ఉండేటివి, 4 పాదముల అడుగులు 4 ఉండేవి. రాను రాను 2 పాదముల అడుగులే ఉండేవి. 4 పాదములు, 1 పెద్ద పాదములు, 2 చిన్న పాదములు, ఈ విధంగా ఉండేది. తర్వాత దానికి ఒక చిన్న స్టోరీ, దాని కింద చిన్న స్టోరీ ఉండింది. దేవునితో పాటు ఒక మనుషుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఆ మనుషునికి ఇబ్బందులు వచ్చినాయి. ఎడారి ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆ యొక్క ఈ తుఫాను వలన ఏం జరిగిందంటే ఆ మనుషుడు స్పృహ తప్పి పడిపోయినాడు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కొద్ది సమయం గడిచిన తర్వాత మరలా ఆ మనిషి దేవుడు ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. వెనక వైపు చూసుకుంటే అతనికి 2 గుర్తులే ఉన్నాయి. అప్పుడు ఆ మనుషుడు అనుకున్నాడంట, దేవునితో అంటున్నాడంట, దేవా, నా కష్ట సమయంలో, నా ఇబ్బంది సమయంలో నీవు నాతో లేవు కదా యేసయ్యా. నేను సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఉన్నావు, నేను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాతో లేవు కదా అని అడిగినాడంట. అప్పుడు యేసయ్య అంటున్నాడంట, అరే, నువ్వు జాగ్రత్తగా ఆ పాదాలు చూడు, అవి ఎవరివి? అవి నీవి కాదు, నావి. నీ ఇబ్బందుల్లో నువ్వు పడిపోయినప్పుడు, నీ ఇబ్బందులో నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు నా చేతుల మీద, నా భుజాల మీద నిన్ను ఎత్తుకొని నేను నడిపించడం జరిగింది అని చెప్పడం జరిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మార్గంలో మనము నడుస్తున్నప్పుడు, దేవుని చెయ్యి పట్టుకొని మనము నడుస్తున్నప్పుడు, కష్ట సమయంలో, ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుడు తన చేతులతో మనల్ని ఎత్తి పట్టుకొని మన కష్ట మార్గంలో దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మార్గము మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆయన మార్గము మనల్ని ఆశీర్వాదకర బాటలో ఆయన మార్గము నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకోసమే 23వ కీర్తన 2-3 వచనములు గమనించినట్లయితే, 23వ కీర్తన 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గం ఏ విధంగా ఉంటుందంటే శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము దాహంగా ఉన్నప్పుడు వారి దాహార్తిని తీర్చిన దేవుడు మన దేవుడు. ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు మన్నాన్ని కురిపించిన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మార్గము ఏ విధంగా నడిపిస్తుంది? పచ్చిక గల చోట్లను ఆయన నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. అంతేకాకుండా 91వ కీర్తన
1వ వచనంలో మనం గమనించినట్లయితే, మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కాబట్టి మనం ఆ వచనంలో అంతట్లో చక్కటి మాటలు రాయబడ్డాయి. ఆయన మనల్ని ఏ విధంగా ఆయన బాటలో మనం నడిచినట్లయితే ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆయన మార్గములు మనము నడిచినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని నడిచినప్పుడు మన ఎదుగుదలకు దేవుడు ఉపయోగపడుతున్నాడు. మన అభివృద్ధిని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు. మనల్ని ఎదుగుదల చెందించడమే కాక, మనల్ని ఆశీర్వదించడమే కాక, మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు. అందుకోసమే మనము వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. కాబట్టి ఈ విధంగా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులుని నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎంత చక్కటి మాట రాయబడింది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనము జీవిస్తుంటామో, దేవుని వాక్యం ద్వారా మనము జీవిస్తుంటున్నామో, దేవుని మార్గంలో మనము జీవిస్తుంటున్నామో, ఆయన దూతలు మనల్ని రక్షిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మన ఎదుగుదలలో అభివృద్ధి చేస్తాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఏ విధంగా జీవిస్తున్నాము, మనము ఏ బాటలో మనము నడుస్తున్నాము, ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని మార్గంలో మనము నడుస్తున్నామా, లేకపోతే సాతాను మార్గంలో మనం నడుస్తున్నామా? దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో అపజయాల నుంచి దేవుడు మనల్ని రక్షించిన దేవుడు మన దేవుడు. మనము దేవుని బట్టి అతిశయపడాలి, కానీ దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి మనము గర్వపడి దేవుణ్ణి మరిచిపోయే వారిగా ఉంటున్నామా? మన సాక్ష్యాన్ని బట్టి మనము గర్వపడి దేవుని మహిమపరిచే వారిగా ఉంటున్నామా, లేకపోతే దేవునికి అవమానపరిచే వారిగా ఉంటుందా? ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక వ్యక్తికి చాలా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి తన సాక్ష్యాన్ని రాసుకున్నాడంట, చాలామందికి ఆ సాక్ష్యాన్ని వినిపిస్తూ ఉన్నాడంట. ఆ సాక్ష్యాన్ని రాసుకొని ఒక అట్టపెట్టెలో పెట్టుకున్నాడు సాక్ష్యాన్ని. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని వారికి వినిపించేవాడంట. ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు తన అట్టపెట్టెలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని తీసుకురమ్మని తన భార్యకు చెప్పడం జరిగిందంట. తన భార్యకి చెప్పినప్పుడు వెంటనే ఆమె వెళ్ళి సాక్ష్యాన్ని తీసుకురానికి వెళ్ళినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఎలుకలు కొట్టేసాయంట. ఎలుకలు కొట్టేసినప్పుడు ఆయన వెంటనే నా సాక్ష్యం ఎలుకలు కొట్టేసే, నా సాక్ష్యం ఎలుకలు కొట్టేసే అని బాధపడడం జరిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన సాక్ష్యాన్ని బట్టి అతిశయపడినాడు, గర్వపడినాడు. కానీ ఆ సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి, ఆ మార్పును చేసినటువంటి దేవుని బట్టి ఆయన జీవించలేకపోయినాడు. కానీ నీ సాక్ష్యం ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నడిచేదిగా ఉండాలి, కానీ మధ్యలో నీ సాక్ష్యము మారిపోయేదిగా ఉండకూడదు. నీ సాక్ష్యాన్ని నీవు భద్రపరుస్తున్నావేమో, ఒక ఇనుప పెట్టెలో భద్రపరుస్తున్నావేమో నీ సాక్ష్యాన్ని, కానీ నీ హృదయంలో నీ సాక్ష్యము, నీ జీవితం అనే సాక్ష్యము, నీవు నడిచే మార్గము ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలా. ఒక సాక్ష్యాన్ని రాసుకొని ఇనుప పెట్టెలో పెట్టుకోవడం కాదు, కానీ నీ సాక్ష్యము, నీ మార్గము ఇతరులని వెలుగుకరమైన బాటలో నడిపించేదిగా నీ సాక్ష్యం ఉందా? లేకపోతే ఒక రాసుకొని ఇనుప పెట్టెలో నువ్వు పెట్టుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? మనము 119వ కీర్తన గమనించినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. మన వాక్యాన్ని మనము దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుతూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూచుకున్నట్టు చేతనే మన నడవడిక, మన ప్రవర్తన మారుతుంది. కానీ మన సాక్ష్యాన్ని రాసుకొని దాచిపెట్టుకోవడం వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మార్గము ఏ విధంగా ఉంది? మనము దేవుని మార్గములో నడుస్తున్నామా? లేకపోతే మనల్ని దేవుడు ఆశీర్వదించిన కొలది గర్వపడి దేవుణ్ణి వదిలిపెట్టి మనకు మహిమ తెచ్చే విధంగా మనము జీవిస్తున్నామా? చాలామంది ఈనాడు దేవునికి సాక్షులుగా ఉండాలంటే మనుషులకు సాక్షులుగా ఉంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకునుట కంటే దేవుని నమ్ముకొనుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు మనుషుల మెప్పు పొందాలనుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తిత్వం మనంలో ఉందా? చాలామంది ఈనాడు మనుషుల మెప్పును పొందటానికి చాలా వేగిరపడుతూ ఉంటారు. నా జీవితంలో కూడా నేను సేవకు వచ్చిన కొత్తలో మనుషుల మెప్పు పొందటానికి చాలా ప్రయత్నం చేశాను. దేవుని వాక్యం కన్నా మనుషుల మెప్పు పొందటానికి, నాయకుల మెప్పు పొందటానికి నాయకుల చుట్టూ నేను తిరిగేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని లోతుగా చదివినప్పుడు నాకు అనిపించింది, మనుషుల మెప్పు అవసరం లేదు, దేవుని మెప్పు మనము పొందుకోవాలని చెప్పి మనుషులని, నాయకులని కలవడం నేను మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే నాయకులను కలవడం నేను మర్చిపోయాను, ఎప్పుడైతే నాయకులను కలవడం మర్చిపోయానో వారే నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో మనము ఎప్పుడైనా కానీ దేవుని మెప్పును పొందటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, కానీ నాయకులు మనల్ని మెచ్చుకునే జీవితం మనము జీవించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుని మార్గము మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈనాడు నేను, మా అమ్మ, నా భార్య ముగ్గురం కలిసి దేవుని వాక్యాన్ని మేము వెదజల్లుతున్నాం. గ్రామాలలో వెళ్ళి సేవ చేస్తున్నాం. మా చదువులను బట్టి మేము గర్వపడకుండా, అతిశయపడకుండా, దేవుని వాక్యాన్ని బట్టి మేము గర్వపడుతూ, దేవుని వాక్యాన్ని చెప్పడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మేము అతిశయపడుతూ, దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి దేవుడు మా కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి దేవుని వాక్యాన్ని, గ్రామాలలో దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్నాము. నా భార్య పిహెచ్డి చదివింది, ఇంగ్లీష్ పిహెచ్డి చేసి కూడా ప్రతిదినము దేవుని వాక్యాన్ని చెబుతూ గ్రామాలలో కూడా దేవుని వాక్యాన్ని చెప్తుంది. మా అమ్మ కూడా టీచర్గా రిటైర్డ్ అయ్యి మరియు దేవుని సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని వెదజల్లుస్తున్నాం. దాదాపుగా 200 పై రోజులైంది మేము ప్రతిదినము లైవ్లో కూడా దేవుని వాక్యాన్ని చెప్తున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం అతిశయపడాలా? దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం అతిశయపడాలా? కానీ మనకున్న చదువును బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి అతిశయపడకూడదు. అవన్నీ కూడా అశాశ్వతమైనవే. దేవుని మార్గం ఒకటే మంచి మార్గము. దేవుని మార్గంలోనే మనకు ఎదుగుదల ఉంది. దేవుని మార్గంలో మనకు రక్షణ ఉంది. దేవుని మార్గంలోనే మనకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాము? దేవుని మార్గంలో నడుస్తూ దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని అతిశయపడుతున్నామా? దేవుని మార్గంలో మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వెంటనే మనం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ యొక్క డబ్బుని, హోదాని బట్టి అతిశయపడుతున్నామా? ఈరోజు మన జీవితాలను మనము మార్చుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం అతిశయపడాలా? దేవుని వాక్యాన్ని బట్టి మనం గర్వపడాలా? ఎందుకంటే నిన్ను ఎదుగుదల చేసేది దేవుని వాక్యము, నిన్ను ఆశీర్వదించేది దేవుని వాక్యము. కాబట్టి ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండను. కాబట్టి దేవుని బట్టి మన అతిశయం ఉండాలి, దేవుని బట్టి మన గర్వం ఉండాలి. కానీ ఈ లోకంలో మనకున్న ఆస్తులను బట్టి, మనకున్న అంతస్తులను బట్టి, మనకున్న పలుకును బట్టి మనం అతిశయపడినామంటే అవి నీ నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా బానిసత్వం నుంచి పాలుతెనులు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకొచ్చాడో ఆ విధంగా నీ ఎదుగుదలను, నీ ఆశీర్వాదాలను దేవుడు ఆ విధంగా మార్చగల దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీకున్న బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో మనము దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనం నడుస్తామో, ఆయన వాక్యము మన పాదములకు దీపంగాను, మన త్రోవకు వెలుగుగాను దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు రావచ్చు. కానీ వాటన్నిటి గుండా నీ చేయి పట్టుకొని నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవునికి నీ యొక్క చేతిని అప్పగిస్తాం. అలాంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ఈ లోకంలో మనం జీవించినట్లయితే మన జీవితం ఎదుగుదల ఆశీర్వాదకరంగా దేవుడు మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అందరం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం ప్రభు, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా నీ మార్గములు నడుస్తారో వారిని ఆయన దేవదూతలు వచ్చి రక్షిస్తున్నని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభా. ఈ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగాను సెలవు తండ్రి. నీ మార్గంలో మేము ప్రయాణిస్తున్నప్పుడు ప్రభా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా వాటన్నిటి నుండి ప్రభా తప్పించి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మాకున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే నీ బాటలో నడవాలని తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డలందరి చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బాధలు, ఇబ్బందులన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి బిడ్డను, నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి బిడ్డను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచు మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నా జనశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీదను, అలాగే ఎందరైతే నీ మార్గంలో నడుచుటకు తీర్మానం చేసుకున్నారు అటువంటి బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.